నమస్తే అందరికీ. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. లేత వంకాయల్లో మసాలా బాగా దట్టించి వండితే ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వంకాయ కూర కోసం ఈ వైలెట్ కలర్ లో ఉండే లేత వంకాయలతో కూర అయితే చేస్తున్నాను రండి. ఎలా చేయాలో చూపిస్తాను. కోనసీమలో ఎక్కువగా లంకల్లో దొరికే ఈ వంకాయలు చాలా టేస్ట్ గా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కమిలిపోకుండా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసి దాంట్లోకి పల్లీలు 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాలు, 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయని పొడిగా కట్ చేసి అది కూడా వేసుకోండి. 4 లవంగాలు, 1 ఇలాచి, అలాగే వెల్లుల్లి 4 రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా మెత్తటి పేస్ట్ గా చేసుకుని దాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క వంకాయ తీసుకుని దాంట్లోకి మనం చేసుకునే ఈ మసాలా అంతా మొత్తం నింపుకోవాలి. ఒక్కొక్క వంకాయ నింపేసుకున్న తర్వాత మొత్తం అన్ని వంకాయల్ని ఒక ప్లేట్ లో ఇలా సర్దుకుని పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము వంకాయలు ఒక్కొక్కటిగా దాంట్లో వరుసగా పేర్చుకోవాలి. ఇక్కడ కదపవసరం లేదు. మొత్తం అంతా మనము పాన్ లో సదిరేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. అసలు వాటర్ అయితే ఏమీ వేయవసరం లేదు. చూడండి, ఈ విధంగా మొత్తం సదిరేసుకున్న తర్వాత దాంట్లోకి మనము మసాలా ఏదైనా కొద్దిగా మిగిలితే దానిపైన మొత్తం ఇలాగా సదిరేసుకోవాలి. సదురుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా అయితే మగ్గిపోయింది. చూడండి, ఏం వాటర్ అయితే ఏం వేయలేదు. ఈ విధంగా మగ్గిన తర్వాత మనము మసాలా గ్రైండ్ చేసుకున్న వాటర్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకొని అది ఈ కూర పైన కొద్దిగా వేసుకుంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది. థిక్గా వేపుడులాగా అయిపోకుండా రోటీల్లోకైనా లేదంటే చపాతీల్లోకైనా మనం తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా అయితే వాటర్ పోసిన తర్వాత మనము పల్లీలు వేసాం కాబట్టి చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అందరికీ, బాయ్.